తెలంగాణ సర్కార్ గురుకులాల బాట పట్టింది. రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలను సీఎం మంత్రులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్య, భోజనం సదుపాయాలు అందించడమే లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. బలోపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా డైట్ ఛార్జెస్ను కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి ఈ డైట్ ఛార్జెస్ను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంగా గురుకుల పాఠశాలను అయితే సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మనతోటి ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ సందర్శించిన సందర్భంగా విద్యార్థుల నుంచి వాళ్ళ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ఇక్కడ దీనికి పారి కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. టాయిలెట్స్ కొంచెం బాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా కొంచెం రేకుల షెడ్లు ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఇది పాత ఐబీ సంబంధించినటువంటి క్వార్టర్స్ ఇక్కడనే నడుస్తూ ఉంది. ఈ ఐబీ మూసి క్వార్టర్స్లో నడుస్తున్నటువంటి దీని పక్కనే కొత్త కన్స్ట్రక్షన్ అయింది. దాన్ని పూర్తి చేసి ఇచ్చేస్తే తల్లిదండ్రులకు భరోసా, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్కు కూడా ఒక సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్టాఫ్ కూడా ఇక్కడనే ఉండి ఉంటే ఇంకా పిల్లల కోసం బాగా వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ను వేగంగా పనిచేసి దాన్ని పూర్తి చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక అద్భుతాలు సృష్టిస్తాం. ఇక్కడ విద్యార్థులకు సంబంధించినట్టు గొప్పగా తీర్చిదిద్దాం అనేటువంటిది ఇక్కడ ఉండే స్టాఫ్, ప్రిన్సిపాల్ యొక్క ఆలోచన. తల్లిదండ్రులు కూడా కనీసం అది పూర్తి కావటం లేట్ అయితే దీనికి కాంపౌండ్ వాళ్ళన్న పెట్టేస్తే మా పిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటిది తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అది 1 monthలో పూర్తి అయితే దాన్ని వేగంగా పూర్తి చేస్తాం. ఆ పూర్తి చేసే లోపు పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. అది పూర్తి చేయటము 2-3 months పడుతుందంటే ఇమీడియట్లీ 1 month లోపు దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టి వాళ్ళకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ చెప్తున్నది ఏంటంటే కోతుల బెడత ఉంది. కోతుల బెడత కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అన్నది. ఆ కోతులను కూడా త్వరలో పట్టించి వేరే చోట వదిలిపెట్టేసేటువంటి ఏర్పాటు కూడా నేను సదాగా చేద్దామనేటువంటి ఆలోచన కూడా చేస్తాం. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఫుడ్ పాయిజన్స్ కానీ లేకుంటే ఎలాంటివి జరగకుండా ఎలాంటి ప్రణాళికతోటి ముందుకెళ్ళబోతున్నారు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్, పరిశుభ్రత అనేటువంటి పాటించకపోవడం మూలంగా ఎక్కడన్నా ఏమన్నా వాటర్లో కానీ కూరగాయలలో కానీ కూలిపోయిన కూరగాయలు వాటర్లో ఏమైనా కల్తీ వచ్చేసి అక్కడక్కడ పిల్లలకు ఈ ఫుడ్ కల్తీ జరిగి ఫుడ్ ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో కల్తీ జరగకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు, నాణ్యమైనటువంటి పాలు కానీ నాణ్యమైనటువంటి నిత్యావసర వస్తువులు సప్లై చేయడం కోసం ఒక రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఈ టాస్క్ ఫోర్స్ అన్ని స్కూళ్ళను విజిట్ చేస్తూ కిచెన్ పరిశీలిస్తుంది, స్టోర్ రూమ్ను పరిశీలిస్తుంది, వచ్చినటువంటి కూరగాయల్ని, వచ్చినటువంటి పాలు, గుడ్లు ఇవి కూడా పరిశీలించేసి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నా, ఎక్కడ వాళ్ళ నామ్స్, వాళ్ళ నాణ్యత ప్రమాణాలకు భిన్నంగా ఎక్కడున్నా అక్కడ ఇమీడియట్లీ చర్యలు తీసుకోవటం, ఆ ఏజెన్సీలను తొలగించటం, లేదు వంట చేస్తున్నటువంటి వాళ్ళు నీట్నెస్ పాటించకపోయినా వాళ్ళను కూడా తొలగించి చర్యలు తీసుకొని ఒక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి, విశ్వాసం ఇచ్చి ఇది మా ప్రభుత్వము, మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మన ప్రజాపాలన, ఈ ప్రజాప్రభుత్వంలో మా పిల్లల యొక్క గ్యారంటీ ప్రభుత్వమే తీసుకుందనే విశ్వాసం కల్పించేటువంటి ఏర్పాటు చేస్తాం. భారీగా డైట్ ఛార్జీలు పెంచారు కదా, పిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మంచి జరుగుతున్నప్పుడు మంచిని 100% స్వాగతిస్తారు. ఇలా భారీగా మెచ్చార్జీలు పెంచడం అనేటువంటిది ఈ రోజు కాదు, పెంచిన రోజు, ఆ జీవో వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు చేశారు. విద్యార్థి సంఘాలు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రజలు కానీ హర్షించారు. అంటే దేశంలో ఎవరు కూడా ఇంత గొప్పగా ఆలోచిస్తలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారినే ఎడ్యుకేషన్ శాఖ ఉంది కాబట్టి ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని ముఖ్యమంత్రి గారికి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం కూడా అభినందనలు తెలియజేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా అన్నిటిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అయితే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి దాంట్లో భాగంగానే భారీగా డైట్ ఛార్జీలు కూడా పెంచామని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తామని చెప్పేసి ప్రతి నెలకు 2 సార్లు కూడా వీటికి తనిఖీ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 TV, నల్గొండ.